హలో! హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. అలాగే మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. నేను ఈరోజైతే వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నానండి. నేనైతే ఎర్లీ మార్నింగ్ 3:00 లేసానండి. అసలు నిద్ర కూడా కరెక్ట్ పట్టలేదు నైట్ అంతా. అలారం పెట్టుకొని పడుకున్నాను. కాకపోతే అలారం నిద్రలో ఆఫ్ చేశానో ఏమో, మెలుకువ రాకుంటే ఎట్లా అని చెప్పేసి ఇదంతా టెన్షన్‌తోని అసలు నిద్ర కూడా కరెక్ట్ పట్టలేదు. ఇదంతా కాదు అని చెప్పేసి 3కి లేసానన్నమాట. 3కి లేసి బయట కడిగి ముగ్గేసి ఇల్లంతా క్లీన్ చేసేసుకున్న తర్వాత స్టవ్ కూడా కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ కడిగినా కానీ ఇట్లా పసుపు కుంకుమతో బొట్లు పెట్టుకోవడం అలవాటన్నమాట. బొట్లు పెట్టిన తర్వాత ఆ వాటర్ పెట్టేసుకొని మళ్ళీ ఇల్లు ఒకసారి నీట్‌గా తుడుచుకొచ్చేసుకున్నాను. తడి ఉంటే మనం అటు ఇటు నడుస్తూ ఉంటే మరకలైతాయి కదా అని చెప్పేసి ఫస్ట్ మొత్తం తుడుచుకొచ్చుకున్నాను. నాకు టైం అంతా సోఫాలు అటు పక్క జరపడం అవంతా సెట్ చేసుకోవడం చాలా వరకు టైం వేస్ట్ అయిందండి. ఫ్రెష్ అప్ అయ్యి దేవుడి దగ్గర దీపం పెట్టేసరికి అయితే 5:30 అయిందన్నమాట. ముందు రోజే దేవుళ్ళ ఫోటోలన్నీ నీట్‌గా తుడిచేసి బొట్లు పెట్టేసుకొని ఉంచుకున్నానండి. శుక్రవారం రోజు ఫోటోలు క్లీన్ చేయొద్దు అనేసి అంటారు కదా! అందుకోసం అని చెప్పేసి ముందే క్లీన్ చేసుకున్నాను. ఏ చిన్న పండుగ అయినా, అకేషన్ అయినా నాకు ఇంటి ముందు ఇలా నిండుగా ముగ్గేసుకోవడం అంటే ఇష్టమన్నమాట. కాకపోతే ఇంక ఈరోజు చిన్నగానే వేశాను. టైం సరిపోవట్లేదు అని చెప్పేసి ఇట్లా గడపల ముందు చిన్నగా ముగ్గు వేసుకున్నాను. మార్నింగ్ 6కి స్టార్ట్ చేశానండి ప్రసాదాలు చేయడం. బెల్లమన్నం, పులిహోర, సిర, సేమ్యా, దద్దోజనం, శనగలు, మినపవడలు చేశానండి. అలాగే బెల్లం పానకం చేశాను. స్వీట్ బాక్స్ కూడా తీసుకొచ్చాను. మొత్తానికైతే అమ్మవారికి 9 రకాల ప్రసాదాలు చేశానండి. ప్రసాదాలు మొత్తం చేయడం కంప్లీట్ అయిన తర్వాత దేవుడి గదిలో పెట్టేసి ఇల్లు మొత్తం నీట్‌గా ఒకసారి మళ్ళీ క్లీన్ చేసుకున్నాను. పూజ చేసుకునే దగ్గర చిన్నగా డెకరేషన్ అయితే చేశానండి. డబల్ టేప్‌తో వేసి చేశానన్నమాట. కానీ లాస్ట్‌లో అంతా అయిపోయిన తర్వాత తెలిసింది ఏంటంటే డెకరేషన్ చేయకున్నా మంచిదే కానీ డబల్ టేప్‌తో మాత్రం ఇట్లా అతికిచ్చి మాత్రం డెకరేషన్ చేయొద్దండి. అది పూజ మధ్యలో ఊడిపోతూ ఉండుండే. మొత్తానికైతే చిన్నగా డెకరేషన్ చేసుకున్నాను. అలాగే ముందు రోజే పూజకు సంబంధించిన పూజ సామాగ్రి అంతా తోమేసి నీట్‌గా పెట్టుకున్నానన్నమాట. అమ్మవారి పూజ కోసం వాడే రాగి చెంబు, కలశం చెంబు, దీపకుందులు అన్నీ బొట్టు పెట్టుకొని మంచిగా నీట్‌గా సర్ది పెట్టుకున్నానండి. మా అత్తమ్మ వాళ్ళు, మా తోటి కోడలంటే మా యారాలు వాళ్ళు పూజ చేస్తూ ఉండే, వరలక్ష్మి వ్రతం చేస్తూ ఉంటే మా అత్తమ్మ అక్కడికి వెళ్ళిందన్నమాట. వాళ్ళు వచ్చేసరికి నేను అన్నీ సర్ది పెట్టుకోవాలని చెప్పేసి అన్నీ నీట్‌గా రెడీ చేసి పెట్టుకున్నాను. వాళ్ళు వచ్చేసరికి అయితే పూజ కోసం ఏమేమి కావాలో ప్రతి ఒక్కటి అరేంజ్ చేసి పెట్టి ఉంచానండి పక్కకి. మా అత్తమ్మ వచ్చేసి అమ్మవారి పెట్టే దగ్గర నీట్‌గా అలిగిందండి. తనొచ్చేసి మా తోటికోడలన్నమాట. మా అక్క వాళ్ళు చేసుకున్న తర్వాత వాళ్ళిద్దరు కలిసి ఇక్కడికొచ్చారు. వాళ్ళొచ్చేసరికి మధ్యాహ్నం టైం అయిందండి. మా అక్కే మొత్తం డెకరేషన్ చేశారనమాట. కాకపోతే మాకు మా అత్తమ్మతోని కలశంలో అమ్మవారిని పెట్టించుకోవడం అలవాటు. మాకిష్టం. అందుకోసం అని చెప్పేసి మా అత్తమ్మనే పెట్టమన్నాము. మా అక్క మొత్తం ముగ్గేసి పసుపు కుంకుమ పెట్టి డెకరేషన్ చేసిన తర్వాత మా అత్తమ్మ వచ్చేసి అమ్మవారిని పెట్టారన్నమాట. వీళ్ళు ఇది చేసే గ్యాప్‌లో నేను వెళ్ళి రెడీ అయ్యి వచ్చానండి. అప్పటికే టైం చాలా లేట్ అయిందన్నమాట. అప్పుడు మా ఆయన ఊరెళ్ళారని చెప్పాను కదా! తను పూజ అయిపోయిందా అని అప్పటికే 3, 4 టైమ్స్ కాల్ చేశారు. 2:30 ఆ టైంలో నేను పూజ స్టార్ట్ చేశానండి. పూజ అయితే చాలా ప్రశాంతంగా మంచిగా జరిగింది. నాకైతే చాలా బాగా అనిపించింది. ఏం తొందర లేకుండా వాళ్ళొచ్చేసరికి అమ్మవారి కంకణాలు, వాయనం ఇచ్చే వాళ్ళ కోసం కంకణాలు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నానన్నమాట. నేను ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసి అమ్మవారి పూజ స్టార్ట్ చేశాను. ఫస్టు ఎంత టెన్షన్ అనిపించిందో పూజ మాత్రం అంత ప్రశాంతంగా, నిదానంగా అయితే మంచిగా చేసుకున్నానండి. ఏ కంగారు లేకుండా నాకైతే చాలా బాగా అనిపించింది. ఒక్కటే లోటు అనిపించింది. మా ఆయన కూడా ఉంటే బాగుండు. తను ఊరెళ్ళారు కదా! తను ఒక్కడుంటే బాగుండు అనిపించింది. కానీ అంతకు మించి అయితే ఇంకేమైతే ఏం లోటు అనిపించలేదు. బాగా జరిగిందండి. మా పెద్దండ్రి కూడా మార్నింగ్ నుండి అసలు ఏం తినకుండా ఉన్నాడండి. పూజ చేసే టైంలో ఏదైనా అవసరమైతే తీసుకురానీకి ఉంటుందని చెప్పేసి తినలేదన్నమాట. తను ఎంత తిను బిడ్డ ఏం కాదు నేను చేసుకుంటానులే అంటే కూడా వద్దు అని చెప్పేసి నా పూజ కంప్లీట్ అయిన తర్వాత అందరికి వాయినాలు ఇచ్చినాకనే తను కూడా తిన్నాడండి. అప్పటి వరకు అసలు ఏం తినలేదు. ఒక ఓన్లీ టీ తాగి ఉన్నాడన్నమాట. నేను ఫస్ట్ అయితే వినాయకుని పూజ చేసుకున్నాను. తర్వాత పసుపుతో గౌరమ్మని చేసి పెట్టుకుని గౌరమ్మ పూజ చేసుకున్నాను అన్నమాట. తర్వాత వచ్చేసి కలశానికి అమ్మవారికి పూజ చేసుకున్నాను. ఇక్కడ మా అత్తమ్మ వచ్చేసి తోరణం కడుతుందన్నమాట. ఒక్కొక్కటి చదువుకుంటూ ఎప్పుడు ఏం చేయాలో బుక్లో చదువుకుంటూ అన్నీ నిదానంగా చేసుకుంటూ వచ్చానండి. నేనైతే ఈ ధూప్ స్టిక్స్ వాడతానండి. ఇందులో సాంబ్రాణి ఉంటుందన్నమాట. మనం వెలిగించినప్పుడైతే మనం సపరేట్గా సాంబ్రాణి వేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఇల్లు కూడా అంతా మొత్తం వాసనతో చాలా మంచిగా అనిపిస్తుంది. ఇంట్లో కూడా ప్లెజెంట్గా అనిపిస్తుంది. నేను ఫస్ట్ వాయనం వచ్చేసి అమ్మవారికి ఇచ్చానన్నమాట. ఆ తర్వాత పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత కొబ్బరికాయ కొట్టి తీర్థం తీసుకున్న తర్వాత అందరిని పిలిచి అందరికీ వాయనం ఇచ్చాను. పూజ అయితే చాలా బాగా మంచిగా అనిపించింది. ధూపం వేసిన తర్వాత ఇల్లంతా పొగతో భలే అనిపించిందండి. అందులో నేను ఒక ఫోటో దిగాను అన్నమాట. నాకు ఇట్లా సాంబ్రాణి పొగ అంటే చాలా ఇష్టం. ఇంట్లో మంచిగా అనిపిస్తుంది అనమాట. తర్వాత
తర్వాత అందరిని పిలిచి వాయనం ఇచ్చాను. మొత్తం నేను అనుకున్న దానికంటే ఇంకెక్కువ మందికి వాయనాలు ఇచ్చానండి. ఫస్ట్ అందరికీ పసుపు కుంకుమ పెట్టిన తర్వాత అందరూ నాకు కూడా బొట్టు పెట్టి పుస్తలకు కూడా పసుపు పెట్టారన్నమాట. ఏదైనా కానీ ఫస్ట్ మా అత్తమ్మకు పెట్టడం అన్నమాట. పసుపు కుంకుమను కాళ్ళకు పసుపు అయినా ఏదైనా కానీ ఫస్ట్ మా అత్తమ్మకు పెట్టిన తర్వాత ఎవరికైనాండి అందరికీ పసుపు కుంకుమ పెట్టిన తర్వాత కంకణాలు కట్టుకొచ్చాను. తర్వాత వచ్చేసి అందరికీ కాళ్ళకు పసుపు పెట్టేసి వాయనం ఇచ్చేదండి. వాయనంలోకి వచ్చేసి జాక్ పీస్, తమలపాకు, పువ్వులు, గాజులు, శనగలు, అలాగే పసుపు కుంకుమ ప్యాకెట్ అందరికీ ఇచ్చాను. తర్వాత వచ్చేసి అందరికి అక్షింతలు ఇచ్చి వాళ్ళ కాళ్ళకు నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకున్నానండి. అలాగే నేను ప్రసాదాలు చేశానని చెప్పాను కదా, పులిహోర, దద్దోజనం, సేమియా, సిరా, బెల్లపన్నం అన్నీ ఒక చిన్న టిఫిన్ ప్లేట్లో పెట్టి అందరికీ వాయనం కాకుండా మళ్ళీ ఇచ్చానన్నమాట. ఇదంతా కంప్లీట్ పూజ అంతా అయిపోయి అందరికీ వాయనాలు ఇవ్వడం కంప్లీట్ అయ్యేసరికి సాయంత్రం అయిందండి. సాయంత్రం మళ్ళీ ఇంట్లో పనంతా కంప్లీట్ చేసేసుకొని ప్రసాదాలు చేసిన తర్వాత అయిన బోళ్ళని నేను తోముతా ఉంటే మా అత్తమ్మకి అడిగిందన్నమాట. ఇద్దరం పని అంతా కంప్లీట్ చేసుకున్నాం. ఇంటి నిండా ధూపం పొగ మంచిగా అనిపించిందండి. అందుకోసం అని చెప్పేసి నేను ఒక ఫోటో దిగాను అన్నమాట. అలాగే అందరి కాళ్ళకు పసుపు పెట్టిన తర్వాత చేతులు చూడండి ఎంత పచ్చగా బాగున్నాయో. పూజ అంతా కంప్లీట్ అయ్యేసరికి నేను చేసిన డెకరేషన్ అంతా ఊడిపోయిందండి. అమ్మవారి ఫోటో కదిలించొద్దు అని చెప్పేసి అది అలానే పెట్టేసాను అన్నమాట. అన్నీ నీట్గా సర్దేసుకొని సాయంత్రం పూజ చేసుకున్నాను. మా ఆయనకు ఫస్టే చెప్పాను అన్నమాట, తను ఆశీర్వాదం ఇచ్చే వరకు నేను ఒక్క పొద్దుడువా అని చెప్పేసి అన్నాను. తను అందుకోసం అని చెప్పేసి వెంటనే డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత కాల్ చేశారనమాట. కనీసం ఫ్రెష్ అప్ కూడా కాలేదు. తన దగ్గర ఆశీర్వాదం తీసుకున్న తర్వాత మా అత్తమ్మతో అక్షింతలు వేయించుకున్నానండి. అంతా అయిపోయిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి అప్పుడు మళ్ళీ సాయంత్రం దీపారాధన చేసుకొని ఒక్క పొద్దు ఇడిచానన్నమాట. నేను పూజ కంప్లీట్ చేసుకొని అమ్మవారి దగ్గర దీపం పెట్టేంతలో మా అత్తమ్మ నా కోసం వంట చేశారన్నమాట. పప్పును అన్నం వండారు. అలాగే అమ్మవారి దగ్గర పూజలో పెట్టిన ప్రసాదాలు కూడా ఉన్నాయండి. ఫస్ట్ అవి తినేసాను. తర్వాత పప్పు అన్నం తిన్నానన్నమాట. ప్రసాదాలు అయితే చాలా బాగా సెట్ అయ్యాయండి. దద్దోజనం అయితే నాకు బాగా నచ్చింది ఈసారి. అసలు నేను దద్దోజనం సరిగా తినను. నేను ఏదో వీడియోలో చూశానన్నమాట, దద్దోజనంలో పాలు పోసి చేస్తే మంచిగా ఉంటుంది అనేసి అన్నారు. అలాగే చేశాను. చాలా బాగా సెట్ అయిందండి. అలాగే వరలక్ష్మి వ్రతం తెల్లారు వచ్చేసి అమ్మవారిని కదిలించుకొని పూజ చేసుకొని మళ్ళీ ఎప్పటిలాగానే పూజ గదిలో అమ్మవారి ఫోటో పెట్టుకున్నాను అన్నమాట. అమ్మవారి కోసం నైవేద్యంగా వచ్చేసి పెరుగన్నం చేశాను. పెరుగన్నం చేసి పెడితే మంచిది అనేసి అన్నారు. అందుకోసమని పెరుగన్నం చేసి పెట్టాను. అలాగే సాంబార్ చేశానండి. అలాగే అమ్మవారిని కూర్చోబెట్టి అని చెప్పేసి పీఠం పైన పోసుకున్న బియ్యం కూడా వండానన్నమాట. ఎందుకు అంటే తొందరగా వండేద్దాం, ఏదైనా నాన్ వెజ్ అది ఇది వండక ముందుకు అని చెప్పేసి నెక్స్ట్ డేనే వండేస్తాను ఎప్పుడైనా కానీ. అందుకోసం అని చెప్పేసి ఆ రోజు సాంబార్ చేసేసి రైస్తోని అన్నం వండేసాను. అలాగే నేను ఈరోజు వచ్చేసి కొంచెం ఫాస్ట్గా పని అంతా కంప్లీట్ చేసుకున్నానండి. ఎందుకు అంటే నాకు ఈరోజు కరీంనగర్లో చిన్న ఎగ్జామ్ ఉంది. అది ఏంటిది అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తానన్నమాట. ఇక్కడ వచ్చేసి మా అత్తమ్మ తోరణం ఇప్పుతుందన్నమాట. ఇంట్లో పని వలన తోరణానికి పూలన్నీ ఊడిపోయాయండి. అలాగే నేను శనివారం రోజు కూడా ఫాస్టింగ్ అన్నమాట. ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత మార్నింగ్ చేసుకున్న సాంబార్ కానీ తీసి పెట్టుకున్నాను, దాంతో ఒక పొద్దుడిచానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.